మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవ సమాజానికి పునరుత్థానమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువారిచ్చిన కీర్తనండి. విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం, విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం. ప్రియుడు యేసు రానియున్నాడు, ఆర్భాటముతో బూరధ్వనితో. ప్రియుడు యేసు రానియున్నాడు, ఆర్భాటముతో బూరధ్వనితో. విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం. కారు చీకటిలో కాంతి రేఖవై వధింపబడిన గొర్రె పిల్లవై, కారు చీకటిలో కాంతి రేఖవై వధింపబడిన గొర్రె పిల్లవై, నీ రక్తమిచ్చి భుజనములలో నన్ను కొంటివే. నీ రక్తమిచ్చి భుజనములలో నన్ను కొంటివే. విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం, విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం. యజమానుని ద్రాక్ష తోటలో పని కలిగి శ్రమించి సంతోషించి, యజమానుని ద్రాక్ష తోటలో పని కలిగి శ్రమించి సంతోషించి, ఫలించి నీ స్వాస్యమును పొందుదును. ఫలించి నీ స్వాస్యమును పొందుదును. విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం, విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం. నీ స్నేహ బంధములతో నన్ను నీవు బంధించి, నీ స్నేహ బంధములతో నన్ను నీవు బంధించి, నన్ను ఆకర్షించి నీ జీవ మార్గములో నడిచెదను. నన్ను ఆకర్షించి నీ జీవ మార్గములో నడిచెదను. విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం, విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం. నీ పిలుపు యొక్క శ్రేష్టతను గ్రహించి నేను తగినట్లుగా, నీ పిలుపు యొక్క శ్రేష్టతను గ్రహించి నేను తగినట్లుగా జీవించి నీ సింహాసనము చేరుదును. జీవించి నీ సింహాసనమును చేరుదును. విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం, విమోచన దినముకై మన తలలు పైకెత్తెదం. ప్రైజ్ ది లార్డ్. ఇది మన యొక్క
లైఫ్ ఇన్ ద వర్డ్ పరిచర్యకి ప్రభువారు ఇచ్చిన సాంగ్ బుక్ అండి. ఇందులో ఇంచుమించు 17 సాంగ్స్ ప్రభు ప్రేరేపణతో రాయబడి మరి ప్రభువారి తన మహిమ కొరకు ప్రభు పరిచర్యలో వాడుకుంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమున ఈ రాత్రికాల వేళలో మరి దేవుని యొక్క వాక్యమును మనం ఇలా ధ్యానం చేసుకోవడం మనకి ఎంతగానో ఆశీర్వాదకరము, దీవెనకరము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 29వ వాక్యము. క్షమించండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగున సెలవిచ్చి ఉన్నాడు. మరొకసారి, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ప్రియమైన దేవుని జనమా, మరి యేసుక్రీస్తు ప్రభులవారు మనలను రక్షించటానికి తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారంగా మరి ఈ లోకములో ఒక మానవుడి యొక్క రూపంలో జన్మించి తన యొక్క పరిశుద్ధమైన జీవితం ద్వారా మానవాళికి దేవుడు ఒక బాటను వేసి మానవుల్లో ఉండే అనేకమైన మరి పాపపు స్వభావము, మానవుడి యొక్క దౌర్బల్యాన్ని కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు భరించి ఈ లోకములో మనకు జీవముగా, మార్గముగా, మరి సత్యముగా మార్చబడి మనకొక మంచి మాదిరిగా ప్రభువారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుని యొక్క వాక్కుకు, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క చిత్తానికి మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకొని దేవునితో మనం సమాధానపడినప్పుడు, సమ్మతించినప్పుడు, దేవుని చిత్తానికి మనలను మనము అప్పగించుకున్నప్పుడు మరి ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, ఈ లోకములో మీరు ఒక సమృద్ధి అయిన జీవాన్ని పొందుకొని ఒక సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తారు. తర్వాత శ్రేష్టమైన ఈవులతో, శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటా ఉన్నాడు. మరి 2 విషయములను మన దగ్గర పెట్టాడు. మొదటిగా, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడతారో, దేవుని వైపు చూస్తూ తలలు ఎత్తి మరి మానవుల్లో ఉండే బలహీనతలన్నిటినీ, మరి తిరుగుబాటు స్వభావాన్ని, మరి మన ఇష్టాన్ని సమస్తము ప్రభువారు యొక్క పాద సన్నిధిలో మనం విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క వాక్యపు అధికారానికి మనం సంపూర్ణముగా మన జీవితంలో మనము దేవుని వాక్యము మనలో ఏలుబడి చేయనట్లుగా మన ప్రాణాత్మ శరీరాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యానికి మాత్రమే మన జీవితంలో ఒక ప్రియారిటీని అనుగ్రహించి మన జీవితంలో ఉండే ప్రతి విభాగాలలో, ప్రతి విషయాలలో, మరి ప్రతి అడుగులో, ప్రతి మలుపులో దేవుని యొక్క ఆదేశము కొరకు కనిపెట్టి ఆ విధముగా అడుగులు వేసి మరి ఈ లోకానికి, మరి లోకములో ఉన్న పాపానికి, స్వంతానికి మనము సిలువ వేయబడినప్పుడు మరి దేవుని యొక్క మార్గానికి మనము సమ్మతించిన వారముగా ఉంటాము. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పరిశుద్ధమైన చిత్తము అవలీలగా మన జీవితంలో సంపూర్ణముగా ప్రభువారు మన జీవితంలో జరిగించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఒక సమృద్ధి అయిన జీవాన్ని, సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఈ లోకంలో మనం అనుభవించాలి అంటే మనము సమ్మతించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా,
లోకము ధనాశయు గతించిపోవును కానీ దేవుని వాక్యము జరిగించువాడు నిరంతరము నిలుచునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి భూమి మీద ఉండే మరి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని, మరి ఒక శ్రేష్ఠతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం తలపెట్టిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుడికిచ్చే మహిమ మనం దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడికిచ్చిన స్థానం మనకు దేవుడికి మనం ఇచ్చినప్పుడు, మరి దేవునికి కేటాయించవలసిన మహిమ ప్రభావములు మనం ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క మలీనమైన మన జీవితాన్ని దేవుడు మరి మలచి మరి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక చక్కని ఆభరణముగా లేదా ఒక మహిమ కలిగిన పాత్రగా దేవుడు మనలను ఉంచగలిగిన వాడుగా ఉన్నాడు. మరి మానవుడికి కావలసిన ఆరోగ్యము, మానవుడికి కావలసిన దైవ జ్ఞానము, మానవుడికి కావలసిన మనశ్శాంతిని, మరి మానవుడికి కావలసిన సుఖ జీవముతో కూడిచిన సంవత్సరములను ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మనం ఏది తినాలన్నా దేవుడు మనకి అటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు. ఒక సమృద్ధిలో ఉంచి ఆ సమృద్ధిని మనం అనుభవించటానికి ఆయన వీలు కలగజేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి తన భాగమును అనుభవించుటకు దేవుడు సెలవిచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఉండే మరి మన జీవితంలో ఆయా సమయాలలో మనము దేవుని చిత్త ప్రకారముగా మరి జ్యోతిర్ముడకు తండ్రి యొద్ద నుండి ప్రతి ఈవిని మనము పొందుకొని ఈ లోకములో మరి మనము దేవునికి కీర్తి తెచ్చేటట్లుగా మహిమను తెచ్చేవారముగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. లేదు మరి దేవుని యొక్క వాక్యానికి మన జీవితాలు అప్పజెప్పుకొనకుండా, లేదా కేవలం ఈ లోకములో మరి నామకార్థముగా లేదా లౌకికంగా మరి లోకపరంగా లేదా లోక మర్యాద చొప్పున సంఘములో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబంలో కానీ మనము మన యొక్క దైనందిన జీవితంలో మనం జీవించినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము మనలో క్రియ చేయకుండా, మన ప్రాణాత్మ శరీరాలను శుద్ధి చేసుకోకుండా, పరిశుద్ధపరచుకొనకుండా, దేవుని వాక్యం మనలో నాటకుండా మనం తిరగబడినట్లయితే మరి ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, మరి నా యొక్క కోపానికి, నా యొక్క మరి తీర్పుకు మీరు లోనగుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి ప్రేమ కలిగిన దేవుడు మనలను ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. మనకి లోబడమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నోరు లేని జీవులు, జ్ఞానము లేని జీవులు, మరి దేవుడు వాటికిచ్చిన బుద్ధితోనే ఎద్దు మరి తన యజమానుని గుర్తుపడతా ఉంది. మరి యజమాని యొక్క ఇంటి యొక్క బాటను గుర్తుపడతా ఉంది. మరి గాడిద కూడా తన సొంత వాని దొడ్డిని తెలుసుకుంటా ఉంది. కానీ మరి గాడిద మరి తన యజమానుని విడిచి మరి లెక్క లేకుండా తిరుగుతున్నట్లుగా మనం చూడట్లేదు. ఒక జంతువులకే అటువంటి నియమం ఉన్నప్పుడు తన సొంత వాని యొక్క దొడ్డిని, ఆ నోరు లేని ఆ పశువులు, జ్ఞానము లేని పశువులే తన సొంత వాని యొక్క దొడ్డిని ఎరిగినప్పుడు, నా యజమానుడు నాకు ఆహారం పెడుతున్నాడు, నా యజమానుడు నా ఆలన పాలన చూస్తున్నాడు, నా యజమానుడికి నేను మేలు చేయాలి, నా యజమానుడి యొక్క మాట వినాలని చెప్పేసి మరి ఆ యొక్క జంతువులు మరి పొలంలో పని చేయటం కానీ, యజమానుడు చెప్పిన పనులన్నిటినీ మరి అవి చేసి మరి యజమానునికి ఎంతో ఆదరణగా ఉంటా ఉన్నాయి. ఇక్కడ మన పరలోకపు తండ్రి ఏమంటా ఉన్నాడంటే, మరి నోరు లేని జీవులే ఆ విధముగా మరి ఈ భూ సంబంధమైన యజమానులకు
లోబడుతున్నప్పుడు నా ప్రజలు ఎందుకు నాకు లోబడట్లేదని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నా ప్రజలకు ఎందుకు జ్ఞానం ఉండట్లేదని దేవుడు మరి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఒక రోజు రాబోతా ఉంది అండి. ఆ రోజున మరి మనము మన తలలు పైకెత్తి దేవుని వైపు చూచేవారముగా, దేవుని యొక్క దైవ ప్రత్యక్షత మనం పొందుకునే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ లోకములో మరి మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి దేవుడు ఈ భూమి మీద మనకుంచిన మరి మన యొక్క ఆయుష్కాలము మరి పరలోక రాజ్యము కొరకై ఆ లోకములో ఆ మహిమలో మనము జీవించటానికి ఈ లోకములో దేవుడు మనకించు తర్బీదు దినములై ఉన్నవి. ఈ తర్బీదు దినములలో కేవలము రొట్టె కొరకు బట్ట కొరకు మాత్రమే మనం ఈ లోకములో జీవించినడల నిశ్చయముగా దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు మనం పాత్రులుగా మార్చబడతాము. లేకుండా మరి దేవుని యొక్క వాక్యముకు లోబడినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి మరి ప్రతిస్పందనగా మన జీవితములను దేవుని యొక్క వాక్యము మనలోనికి చొచ్చి మరి చీకటి శక్తులను, మరి అంధకార శక్తులను, మరి ప్రతి విధమైన మూలముగా ఉన్న పాపము యొక్క మరి వేర్లను మనము త్రుంచివేసి మన బలహీనతలన్నిటినీ ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకొని విడిచిపెట్టి మరి ఒక పసి బిడ్డలముగా నిర్దోషమైన వారముగా ప్రభు మార్గములో మనం నడిచినట్లయితే ఆయన నిశ్చయముగా తన యొక్క కరుణ కటాక్షములను, తన యొక్క దయాకిరీటాన్ని ప్రభువారు మనకు ధరింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మరి దేవుని యొక్క వాక్కు మనకింత సమీపముగా ఉంటుండగా మనము దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము జరిగించుటకు మరి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మొదటి యోహాను వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనమా, ఈ లోకములో మనము దేవుని సంబంధులుగా జీవిస్తున్నామా లేదా లోక సంబంధులుగా జీవిస్తున్నామా? ఈ రెండు రకములైన జీవితాలు ఈ లోకములో ఉన్నాయి. దేవుని సంబంధులుగా జీవించిన జీవితము దేవుని వాక్యానుసారంగా ఉంటుందండి. లేదా లోక సంబంధమైన జీవితము మరి దేవునికి వ్యతిరేకము, మరి దేవుని యొక్క మార్గమునకు ప్రతికూలంగా ఉంటుంది. మరి చిన్న ఉదాహరణ, మరి నిజముగా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను చెప్తా ఉన్నాను. ఇంటర్మీడియట్లో నేను ఒక ప్రైవేట్ కాలేజీలో నేను చదవడం జరిగింది. మరి మంచి మెరిట్తో 10th క్లాస్ నేను పాస్ అయినప్పటికీ నాకున్న స్పిరిచువాలిటీని బట్టి ఆ చిన్న వయసులో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, నేను ఇంత స్పిరిచువల్గా ఉన్నాను, ఒకవేళ నేను కాలేజ్కి వెళ్తే దేవుని యొక్క సన్నిధానంలో నేను దేవునికి సమయము వెచ్చించలేనేమో, నేను ఎక్కువ టైం దేవునిలో నేను స్పెండ్ చేయలేనేమో అని చెప్పేసి నేను మరి కాలేజ్కి వెళ్ళకుండా మరి 2 సంవత్సరములు మరి నేను ఇంటి వద్దే ఉండి ప్రైవేట్గా రాశాను. ఆ సమయంలో దైవ సేవకులు మరి ఎవరు నాకు మరి నేను అడగలేదో, మరి వారు నాకు చెప్పలేదో, నన్ను కరెక్ట్గా గైడ్ చేయలేదు. ఆ చిన్నతనంలో నాకు తెలిసింది కాదు. మరి చర్చిలో మరి హాస్టల్ పిల్లలకి మరి దేవుని వాక్యాన్ని అందిస్తూ మరి ప్రార్థిస్తున్న సమయంలో మరి వేరే గ్రామం నుండి మరి అనేకమైన చీకటి శక్తులు కలిగిన ఒక తల్లిగారిని తీసుకొచ్చారు. మరి వాళ్ళు అట్లా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అలా దేవుని మందిరములో ఉండి నిరంతరం చేయబడుతున్న ప్రార్థనల ద్వారా, దైవ సేవకుల ద్వారా స్వస్థత పొందుకొని తిరిగి మరి వారి యొక్క గ్రామాలకి వారు స్వస్థత పొందుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో మరి ఒక తల్లిగారు హాస్టల్లో ఉండే చిన్న బిడ్డలు ఇంచుమించు 6th, 7th, 8th, 3rd అట్లా చదువుతున్న పిల్లలకి నేను పాఠాలు చెప్పడానికి నేను వెళ్ళాను చర్చిలో ఉండే హాస్టల్లో. అయితే అనుకోకుండా మా పాస్టర్ గారు తనకు వచ్చిన కళను నాతో షేర్ చేసుకున్నారు.
నేను ఎంతో సంతోషపడ్డాను. అరే, ఇంత పెద్ద దైవజనులు తనకొచ్చిన కలను, తనకొచ్చిన దర్శనాన్ని నాతో షేర్ చేసుకున్నారని చెప్పేసి నేను ఎంతో సంతోషపడి మరి ఫెయిత్ హోమ్ నుంచి హాస్టల్కి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు దారండి, జస్ట్ పక్కనే ఉంది. 5 నిమిషాలు పాస్టర్ గారు నాతో షేర్ చేసుకున్న తర్వాత, సరే పాస్టర్ గారు నేను హాస్టల్కి వెళ్తానని చెప్పేసి నేను ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నా సంతోషం నేను పట్టుకోలేక. అన్న నాతో తన దర్శనాన్ని షేర్ చేసుకున్నారు, దేవుడు తనతో మాట్లాడిన విధానం నాతో షేర్ చేసుకున్నారు, నేను చిన్నదాన్ని నాతో షేర్ చేసుకున్నారని చెప్పేసి ఎంతో సంతోషంతో నేను భాషలతో మాట్లాడుతూ పరిగెత్తుకొని నేను హాస్టల్ లోపల గదిలో నేను ఒక చిన్న కిచెన్లా ఉంది, అక్కడ పెద్ద మోకాళ్ళ మీద ఉండి నేను టంగ్స్లో నేను మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను ఆ విధంగా టంగ్స్లో స్తుతిస్తూ ఉన్నానో, మరి పక్క గదిలో ఉన్న మరి దురాత్మలు పట్టిన ఒక తల్లిగారు వెంటనే తన లోపల ఉన్న శక్తులని ఒక్కొక్కటిగా బయటకు వస్తూ నా దగ్గరకు వచ్చేస్తూ ఉంది. అయ్యో, హాస్టల్లో పిల్లలంతా ఉన్నారు, వీళ్ళు ఈ పిల్లలంతా ఈమెను చూసి భయపడతారని చెప్పేసి వాళ్ళందరిని ఒక గదిలో పెట్టి నేను బోల్ట్ చేసి మెయిన్ డోర్కి నేను బోల్ట్ చేసేసానండి. ఎందుకు బోల్ట్ చేశానంటే, ఉంటే నువ్వైనా ఉండాలి, లేదా నాలో దేవుని కృప ఉంటే నేనైనా ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక మాట రాయబడింది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభా, నిజముగా నేను నిన్ను సేవిస్తే, నేను విశ్వసిస్తే, నీ మార్గములో నేను నడిచినట్లయితే నాకు ఈ చీకటి శక్తుల మీద నాకు జయం ఇవ్వు ప్రభా అని చెప్పేసి మెయిన్ డోర్ పెట్టేశాను. అది నన్ను చంపితే నన్ను చంపాలి, లేదా నేను ప్రభు నామాన్ని బట్టి దాన్ని నేను జయించాలని చెప్పేసి వెంటనే తన లోపల ఉన్న శక్తులు ఒక్కొక్కటిగా మరి పెద్ద పెద్ద పేర్లు అండి, దేవతల పేర్లు ఒక్కొక్కటిగా చెప్పి మరి ఒకదాన్ని బంధించినప్పుడు ఇంకొక దేవత తనలోంచి మాట్లాడడం, అలా ఒక్కొక్క దేవత వెళ్ళిపోతున్నప్పుడు మరి అందులో ఉండే ఇంకొక దేవత తన 2 చేతులతో నా మీద పడిపోవాలని చెప్పేసి నా పీక నొక్కడానికి నా ముందుకు వచ్చేసిందండి. వెంటనే నేను ఒక అడుగు వెనక్కేసి, తండ్రి నీ దూతలతో వాటి యొక్క చేతిని నువ్వు బంధించు ప్రభా, ఆ శక్తిని నువ్వు బంధించు ప్రభా అని నేను వెంటనే ఓరల్గా నేను అలా పలికినప్పుడు మరి దేవుని యొక్క దూతలను నేను చూడలేదు, కానీ ఆ తల్లిగారిలో ఉన్న దుష్టశక్తులు మరి తన చేతులు ఆటోమేటిక్గా 2 చేతులు వెనక్కి తను బైండ్ చేసేసుకుందండి, వెనకాల ఇలా పెట్టేసుకుంది. వెంటనే కింద పడిపోయినప్పుడు తన మీద చేతులు పెట్టి నేను ప్రభుని స్తుతించి నేను ప్రార్థన చేశాను. వెంటనే తనలో ఉన్న దుష్టశక్తులన్నీ పారిపోయాయి, విడిచిపోయి వెళ్ళిపోయాయి. మరి ప్రభువారు తనలో ఉన్న శక్తులన్నిటినీ దేవుడు మరి తోలివేశాడండి. మరి ఆ చిన్నతనంలో నేను ఆ ఇన్సిడెంట్ నా కళ్ళతో నేను చూసినప్పుడు, ప్రభా, నిజంగా దేవుని సంబంధులు మనము లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పేసి దేవుని యొక్క నామములోని శక్తి, మహిమ, ప్రభావము ఆ చిన్నతనములో నా కళ్ళతో నేను చూసి ఇంకా మరి ఎక్కువగా నేను ప్రభునందు విశ్వసించటం జరిగిందండి. మరి ఆ తల్లిగారు మరి పాస్టర్ గారికి ఆ తర్వాత ఈ స్వస్థత కార్యం అంతా జరిగినప్పుడు నాకు చాలా మంచి విలువైన క్యాసెట్స్, తర్వాత 2 డివోషనల్ బుక్స్ నాకు బహుమతిగా నాకు ఇచ్చారు. ఆ తర్వాత ఒక పిక్ తీశారు నాకు. మరి ప్రియమైన దేవుని జనాంగమా, చూడండి 5వ వచనము, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మరి ప్రియమైన దేవుని జనాంగమా, లోకము మనలను స్నేహిస్తుంది అంటే, లోకము మన మాట వింటుందంటే మనము ఈ లోక సంబంధముగా జీవిస్తున్నట్టు లెక్క. లేదు, లోకము మరి నన్ను ఇష్టపడట్లేదు, నన్ను ఎన్నిక చేయట్లేదు, మరి నేను ఈ లోక ప్రకారంగా లౌకికంగా ఈ లోకంలో నేను బ్రతకట్లేదంటే మరి లోకము మన మాట వినదండి.
చూడండి లోకంలో ఏమున్నదో. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడు మనము ప్రేమించకుండా ఉంటాము? ఎప్పుడైతే మనం పైనున్న వాటిని మనం వెతికినప్పుడు. మరి ఏ విధముగా మరి ఒక తల్లి అండి ఒక చిన్న బిడ్డకి అన్నం పెడుతుంది అనుకోండి. ఒకవేళ ఆ పాపో బాబో మారం చేసి అన్నం తినట్లేదు అనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లోని చంకనేసుకొని బయటకు వచ్చి మరి చంద్రుడిని చూపిస్తూ, అదిగో చందమామ అని చెప్పేసి ఆ పిల్లని పైకి చూపిస్తూ అమాంతంగా నోట్లో ముద్దలు పెట్టేస్తూ ఉంటుంది. అలాగా ఈ లోకములో మనము దేవుని వైపు చూచువారముగా మరి పైనున్న వాటిని వెతికి కనుగొని మరి శ్రేష్టమైనది మనం పొందుకునే వారముగా మరి దేవుడు మన యొక్క మనోనేత్రములను తెరిచి వెలిగించి మనలను తన కృపలో నిలుపునుగాక. మరి ఒక భక్తుడు ఒక చక్కని పాట రాశాడండి. అందులో ఒక వచనము, నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో, నాదా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడే మరి మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు కనుక మనము కూడా దేవుని కొరకు మన ప్రాణానికి మించి మనము ప్రభుని ప్రేమించి సేవించినట్లుగా దేవుడు మన యొక్క అనంతమైన కృప మన ఎడల విస్తరింపచేయునుగాక. మరి ఇక్కడ మనము దానియేలుని మనం చూసినట్లయితే మరి దానియేలు మరి బబులోను దేశానికి చెరపట్టబడినప్పుడు దానియేలుతో పాటు మరి 3 స్నేహితులు బాలురు కూడా వారు ఏ విధముగా మరి ఒక పొరుగు దేశంలో మరి అక్కడ గమనించేవారు వారికి ఎవ్వరూ ఉండరు. మరి వాళ్ళు తప్పు చేసినా అది తప్పని చెప్పేవారు కూడా ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారి యవ్వన జీవితాన్ని కాపాడుకొని దేవుని భయము కలిగి మరి ఇంచుమించు 75 సంవత్సరములు మరి రాజు యొక్క సంస్థానంలో అనేక రాజుల క్రింద వారు మరి అడ్మినిస్ట్రేటర్స్గా మరి ప్రధానమంత్రులుగా
మరి వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మంచి మాదిరి దేవుడు మనకిచ్చాడు గనక మనము కూడా మరి సులువులో చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి మరి దేవుని వైపు మాత్రమే చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుని మరి మన ప్రాణములను మరి దేవుని రాజ్యానికి చేరవేసుకున్నట్లుగా ఒక మెలుగు కలిగిన ఆత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దైవాశీస్సులు.